కేరళ రాష్ట్రంలోని వైనాడ్ జిల్లాలో కొండచర్యలు విరిగిపడిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 338కి చేరింది. మరో 300 మందికి పైగా కనిపించకుండా పోయారు. వీరంతా కూడా చనిపోయి ఉంటారని రెస్క్యూ బృందాలు భావిస్తున్నాయి. విపత్తు సంభవించినప్పటి నుండి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కొండచర్యలు విరిగిపడిన ప్రాంతంలో అట్టామల, అరణ్మల, ముండక్కై, పుంచిరి మట్టం, అలాగే వెల్లరిమల గ్రామం, జీబీహెచ్ఎస్ఎస్ వెల్లరిమర నదీ తీర ప్రాంతంతో సహా 6 జోన్లుగా సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఈ ఉమ్మడి ప్రయత్నాలలో స్థానిక అటవీశాఖ సిబ్బందితో పాటు సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, డిఎస్జీ, కోస్ట్ గార్డ్, నేవీ, ఎంఈజీ సిబ్బంది పాల్గొంటున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారితో పాటు మృతదేహాలను గుర్తించడంలో సహాయపడడానికి ఢిల్లీ నుండి డ్రోన్ ఆధారిత రాడార్ను కూడా తీసుకొచ్చారు. కేరళలోని వైనాడ్ విపత్తు బాధితులకు కాంగ్రెస్ తరపున 100కు పైగా ఇండ్లు కట్టించి ఆదుకుంటామని ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. మిగిలిన విపత్తులతో దీన్ని పోల్చొద్దని కేంద్రాన్ని కోరుతానన్నారు. కేరళలో ఇంతటి భయానక విషాదాన్ని మునుపెప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ.